హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి దొండకాయ ఉల్లికారం అండి. ముందుగా 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక అర స్పూను మెంతులు, కొన్ని మినపప్పు, శనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయండి. ఈ దొండకాయలన్నీ కూడా ఒకే సైజులో ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై అయ్యేంత వరకు దూరగా వేయించుకోవాలండి. మరీ మెత్తగా వేగనివ్వకూడదండి. ముక్క మెత్తబడిపోతే ఇంకా టేస్ట్ ఉండదండి. కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి. మాడకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. దొండకాయలు ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఎక్కువ వేగితే మరలా ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్లో కూడా వేగాలి కనుక ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆయిల్ రాకోకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని ఈ ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దీనిలో చింతపండు కూడా వేసుకోవచ్చు, కానండి నేను వేయలేదు చింతపండు. అందరికీ పులుపు కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉల్లికారం మొత్తం వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు కూడా ఈ ఉల్లికారం గ్రేవీలో వేసి మొత్తం కలుపుకుని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని 1 స్పూన్ పసుపు వేసుకుని సాల్ట్ దొండకాయ ముక్కలకి ఆ గ్రేవీకి పట్టే వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ధనియాలు, కొన్ని మెంతులు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని ఈ వేగుతున్న ఈ దొండకాయ ముక్కల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ పొడిము ధనియాలు, కొన్ని మెంతులు, మినపప్పు, శనగపప్పు, అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో టమాటా రసంతో కానీ పప్పు చారుతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. లేదంటే ఉట్టిది తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి.
ఒక 5-6 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్.